ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? నీతో పరిహారపు పూజ చేయించడానికి. దేనికి? నువ్వు రథసప్తమి రోజున రాజమణిహారం వేసుకోవడం వల్లే ఆ రోజు నీకు మంటలు పుట్టాయి. మొన్న నీకు ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. సార్, ఇప్పుడు ఎలా? నేను చచ్చిపోయేలా ఉన్నాను, నా వల్ల అవ్వడం లేదు. నిజమా? నీకు అబద్ధం చెప్పాల్సిన దిక్కుమాలిన స్థితిలో నేను లేను. నీకింకా మెడ మీద ఆ మచ్చ తగ్గకపోవడానికి కారణం కూడా అదే. నువ్వు ఈ పూజ చేయకపోతే నీ మెడతో మొదలైంది నీ ఒళ్ళంతా పాకుతుంది. అందవిహీనంగా తయారవుతావు. ఆ తర్వాత చావుకి బతుక్కి మధ్య కొట్టుకుంటూ విలవిలలాడిపోతావు. ఎవరు ఇదంతా చెప్పింది? ఇంటికొచ్చిన ఆ స్వామీజీనే చెప్పారు. నీ మెళ్ళో వేసుకున్నావు కాబట్టే మణిహారం అపవిత్రమైపోయింది. ఆత్మమ్మ గారు చెప్పారు కదా, నిజమే అయి ఉంటుందిలే. ఏంటి ఆలోచిస్తున్నావు? నా విషయంలో నువ్వెన్ని కుట్రలు పనినా నేను నీ క్షేమమే కోరుకుంటాను. ఈ పరిహార పూజ చేస్తేనే నువ్వు చేసిన పాపం పోతుంది. చేస్తావా లేదా? చేయకపోతే చస్తాను కదే. చేస్తాను. పంతులు గారు, మీరు పూజ మొదలు పెట్టండి. సరే చామంతి, అమ్మాయి నాలుక మీద నాగమ్మ బొమ్మ గుచ్చేయమ్మా. అలాగే పంతులు గారు. ఏం చేస్తున్నారు పంతులు గారు? నాలుక మీద నాగమ్మ బొమ్మ గుచ్చడం ఏంటి? ఇదేం పరిహార పూజ అండి? ఆ నాగమ్మ నుంచే కదమ్మా ఏ మణైనా ముందు పుట్టుకొచ్చేది. వారిని శాంతింపచేస్తేనే కదా మీరు రాజమణిహారం పట్ల చేసిన అపచారం తొలగుతుంది. తప్పదా అండి? బతకాలను లేకపోతే వద్దులే. గుచ్చవే గుచ్చు.